నమస్తే, వెల్కమ్ టు కరోనా కేర్. సెల్ఫ్ క్వారంటైన్ చేసుకుంటూ వైద్యుల సూచనలు పాటిస్తే కరోనా వైరస్ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలన్నీ నిజం కావు. అందుకే వైద్య నిపుణులతో స్పెషల్ లైవ్ షోలు నిర్వహిస్తోంది టీ న్యూస్. అందులో భాగంగా మన స్టూడియోకి వచ్చారు యశోద హాస్పిటల్స్ నుంచి సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పంకజ్ జరివాలా గారు. వారిని అడిగి కరోనా గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో డాక్టర్, అసలు మనలో ఉన్న ఇమ్యూనిటీ లెవెల్స్ ని బట్టి మనకి ఈ కరోనా సోకేది ఉంటుంది అని చెప్పి అంటున్నారు. అయితే హెల్దీగా ఉండే వాళ్ళకు కూడా ఈ కరోనా సోకే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? యాక్చువల్లీ కరోనా అంటే ఇట్ ఈస్ బేసికలీ వైరల్ ఇన్ఫెక్షన్. సో ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎవరికైనా రావచ్చు. ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి ఈ ఇన్ఫెక్షన్స్ కొంచెం తొందరగానే వస్తుంది. దట్స్ వై వీఆర్ అడ్వైజింగ్ దట్ దోస్ హు ఆర్ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళ మోర్ దాన్ 60-65 ఇయర్స్ ఉన్న వాళ్ళ ఏజ్ వయసు వాళ్ళకి కొంచెం జాగ్రత్తలు ఉండాలి. దాని తర్వాత షుగర్ ఉన్న వాళ్ళ పేషెంట్స్కి కూడా కొంచెం ఇమ్యూనిటీ తక్కువ ఉంది, దాని కాబట్టి ఈ కరోనా ఇన్ఫెక్షన్ వచ్చిన ఛాన్సెస్ వాళ్ళకి కూడా కొంచెం ఎక్కువ ఉంటాయి. ప్లస్ ఊపిరితిత్తులు లంగ్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళ పేషెంట్స్ లైక్ దోస్ హు ఆర్ స్మోకర్స్, వాళ్ళ స్మోకింగ్ చేసిన తర్వాత కూడా సిగరెట్లు కానీ బీడీలు కానీ సిగరెట్లు వాళ్ళు మానేసిన తర్వాత కూడా వాళ్ళ లంగ్స్ కానీ ఊపిరితిత్తులు కొంచెం వీక్గానే ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ as COPD, దట్ ఈస్ క్రానిక్ ఆబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. వాళ్ళు కూడా ఈ జబ్బు రావడం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దాని తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా రకరకాలు ఉంటాయి. మేబీ దోస్ హూ హ్యావ్ అండర్గాన్ బైపాస్ సర్జరీ, యాంజియోప్లాస్టీస్, దోస్ హూ హ్యావ్ కార్డియోమయోపతి, కొంచెం హార్ట్ పంపింగ్ కొంచెం తక్కువ ఉన్న వాళ్ళ పేషెంట్స్కి కూడా కరోనా వ్యాధులు రావడం ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. సో ఈ అన్ని రకాల పేషెంట్స్, దోస్ హూ ఆర్ హ్యావింగ్ హార్ట్ ప్రాబ్లమ్స్, లంగ్ ప్రాబ్లమ్స్, స్మోకింగ్ చేసిన వాళ్ళు, షుగర్ ఉన్న పేషెంట్స్, బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళ పేషెంట్స్, ఎక్కువ వయసు ఉన్న వాళ్ళ పేషెంట్స్, ఈ అందరికీ ఇన్ఫెక్షన్స్ తొందరగానే క్యాచ్ అవుతుంది. బట్ హెల్దీ పేషెంట్స్కి జబ్బు రాదని అట్లా లేదు. నౌ వీఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ పేషెంట్స్ హూ ఆర్ ఆఫ్ యంగ్ ఏజ్ ఆల్సో, అండ్ వాళ్ళకి వచ్చిన కాంప్లికేషన్స్ కానీ సివిరిటీ ఆఫ్ డిసీజ్ క్యాన్ బి అట్ లెసర్ రిస్క్, బట్ దే ఆర్ నాట్ విదౌట్ రిస్క్. సో ఇన్ఫెక్షన్, ఇట్ ఈస్ బేసికలీ ఇన్ఫెక్షన్. లైక్ మనకి జలుబు కానీ దగ్గు కానీ ఎవరికైనా వైరల్ ఇన్ఫెక్షన్స్తోనే వస్తాయి. ఆ రకాలు ఇది కూడా ఒక రకాలు వైరల్ ఇన్ఫెక్షన్ కాబట్టి ఇట్ క్యాన్ బి అఫెక్టెడ్ టు ఎనీబడి. ఇమ్యూనిటీ మంచిగా ఉన్న వాళ్ళ పేషెంట్స్కి కాంప్లికేషన్స్ రేట్స్ ఆర్ లెస్. వాళ్ళ ఊపిరితిత్తులు సివియర్గా ప్రాబ్లమ్స్ వచ్చి వాళ్ళు వెంటిలేటర్లో వెళ్ళిపోవడము, సివియర్గా షాక్ సిండ్రోమ్స్ లాగా కానీ కొన్ని కాంప్లికేషన్స్ రేట్స్ వాళ్ళకి తక్కువ ఉంటాయి. బట్ వాళ్ళకి పూర్తిగా ఇన్ఫెక్షన్స్, నా ఇమ్యూనిటీ చాలా మంచిగానే ఉంది, నాకు ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ రాదు అని ఈ మాట అంటే తప్పు అది. ఓకే డాక్టర్, కాలర్ రెడీగా ఉన్నారు. ప్రవీణ్ ఫ్రమ్ నిజామాబాద్, కాల్ తీసుకుందాం. ప్రవీణ్ గారు. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా పేరు ప్రవీణ్. మేము ఇంతకు ముందే మా మదర్ కి మీ దగ్గర సర్జరీ, మీరే చేశారు సర్జరీ, హార్ట్ లో స్టంట్ వేశారు. అయితే అది 2014లో సార్. ఓకే. సో ఈ కరోనా టైంలో మరి ఎట్లాంటి కేర్ తీసుకోమంటారు? షీఈ్ ఆల్సో డయాబెటిక్ అనమాట, బయటకి ఎక్కడికి వెళ్ళట్లేదు. సో బయట అంటే వాళ్ళ ఇంట్లోనే ఉండాలి అది. దట్ ఈస్ సెల్ఫ్ క్వారంటైన్, వాట్ వీ కాల్ ఇట్ యాజ్. ఎక్కువ వయసు ఉన్న వాళ్ళ ఇంట్లోనే ఉంటేనే అది చాలా మంచిగానే ఉంటుంది. అండ్ షుగర్ పేషెంట్ కాబట్టి, హార్ట్ పేషెంట్ కాబట్టి వాళ్ళకి కొంచెము కరోనా వ్యాధి, కరోనా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగానే ఉంటాయి. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ న్యూట్రిషన్. దే షుడ్ టేక్ ప్రాపర్ డయట్, కొంచెం హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. ప్రిఫరబుల్లీ ఐ విల్ రిక్వెస్ట్ దెమ్ టు గో ఫర్ మోర్ ప్రోటీన్ డయట్. అంటే కొంచెం దాల్ ధాన్యాలు, పప్పులు కొంచెం ఎక్కువ తీసుకోవాలి, కూరగాయలు కొంచెం తీసుకోవాలి, ఆకుకూరలు తీసుకోవాలి. సో దే షుడ్ టేక్ మోర్ ఆఫ్ లీఫీ వెజిటేబుల్స్. అండ్ శానిటేషన్ చాలా బాగా మెయింటైన్ చేసుకోవాలి. దే షుడ్ వియర్ మాస్క్, ట్రై టు నాట్ టు అవాయిడ్ గోయింగ్ అవుట్ సైడ్. అండ్ వెనెవర్ పాసిబుల్ ఏదైనా కాంటాక్ట్లో వస్తే శానిటైజేషన్ ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవాలి. మెడిసిన్స్ చాలామంది పేషెంట్స్ ఏం చేస్తున్నారంటే డాక్టర్స్ దొరకట్లేదు కాబట్టి కొంచెం మెడిసిన్స్ తీసుకోవాలా లేదా అని డౌట్లో కొన్నిసారి మెడిసిన్స్ ఆపేస్తున్నారు. మెడిసిన్ దొరకట్లేదు అని కూడా కొన్నిసారి మెడిసిన్స్ తీసుకోవట్లేదు. సో ఇప్పుడు అయితే కొన్ని మెడికల్ షాప్స్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ దే ఆర్ ఓపెన్ నౌ. అండ్ వాట్ ఎవర్ మెడిసిన్స్ అడ్వైస్ చేసిన మెడిసిన్స్ వాళ్ళు కంటిన్యూ వాడుతూ ఉండు, ఈ జాగ్రత్తలు తీసుకుంటే దే విల్ బి ఆల్ రైట్. మరో కాలర్ రెడీగా ఉన్నారు డాక్టర్. శ్రీధర్ ఫ్రమ్ వరంగల్, కాల్ తీసుకుందాం. శ్రీధర్ గారు. హలో. నమస్కారం సార్. చెప్పండి శ్రీధర్ గారు. సార్ మేము వరంగల్ నుంచి మాట్లాడుతున్నాం సార్. చెప్పండి.
మొన్న మా పేషెంట్ కు బైపాస్ సర్జరీ అయింది సార్, ఒక 2 months అయింది. ఓకే. ఇప్పుడు పేషెంట్ కొంచెం పెయిన్ ఉంటుంది సార్, అప్పుడప్పుడు సర్జరీ చేసిన దగ్గర నొప్పి ఉంటుండు. ఈ సిచ్యువేషన్ లో కరోనా సిచ్యువేషన్ అట్లా చూపించవచ్చు సార్, పేషెంట్ తీసుకురావాలి సార్. తీసుకొచ్చి ట్రీట్మెంట్ అక్కడ ప్రజెంట్ వరంగల్ ఉన్నారు. మీరు ఏమన్నా తీసుకురమ్మంటారు కదా? మీ పేషెంట్ బాగానే ఉంది అంటే తీసుకురానే అవసరం లేదు, మనం ఉన్న మందులే వాడొచ్చు. ఈ ఆపరేషన్ చేసిన జాగాలో నొప్పి అయితే కామన్గానే వస్తే అది దానికి కంగారు పడిన అవసరం లేదు. ఎందుకని ఆపరేషన్ చేసిన జాగాలో బైపాస్ ఆపరేషన్ అయిన తర్వాత ఆ జాగాలో నొప్పి ఉండడం చాలా కామన్గానే వస్తే అది. సో పేషెంట్స్ మీరు బాగానే ఉంది, మంచిగా ఇంట్లో తిరుగుతున్నారు, భోజనం అన్నీ మంచిగానే ఉంది, నిద్ర బాగానే వస్తుందంటే ఎక్కడైనా వెళ్ళిన అవసరం లేదు. డాక్టర్ గారు రాసిన మందులు మీరు వాడొచ్చు. ఇంకొకటంటే మన యశోద హాస్పిటల్ సోమాజిగూడ తరఫే ఆన్లైన్ కన్సల్టేషన్ కూడా మేము పేషెంట్కి ఇస్తున్నాము. ఎందుకు పేషెంట్ దూరం ఉన్న వాళ్ళ పేషెంట్కి అంత దూరం నుంచి రావడం అవసరం లేదు. డాక్టర్స్తోని యూ కెన్ మేక్ కాంటాక్ట్ త్రూ ద ఆన్లైన్ కన్సల్టేషన్స్ అండ్ అందులో పేషెంట్స్కి ఉన్న ప్రాబ్లమ్స్ మేము సాల్వ్ చేస్తున్నాం. ఓకే డాక్టర్, ఇప్పటికే ఆల్రెడీ హెల్త్ ఇష్యూస్ ఉంటే ఈ కరోనా సోకే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయని చెప్పారు కదా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ సివియారిటీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఈ కరోనా విషయంలో? సో మన దగ్గర చాలా రకరకాల పేషెంట్స్ ఉన్నారు. కొన్ని పేషెంట్స్కి మల్టిపుల్ బ్లాకేజెస్ ఉన్నాయి, వాళ్ళు బైపాస్ ఆపరేషన్ అడ్వైస్ చేశారు. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ పేషెంట్స్. మన లాక్డౌన్ ముందు కూడా కొన్ని పేషెంట్స్కి మనం యాంజియోగ్రామ్ చేసి పెట్టాము. వాళ్ళు బికాజ్ ఆఫ్ సమ్ ఫైనాన్షియల్ రీజన్స్ ఉండొచ్చు కాబట్టి వాళ్ళ విల్లింగ్నెస్ లేదు. ఆ సమయంలో ఏమవుతుందంటే ఈ కరోనా ఇన్ఫెక్షన్ వస్తే వాళ్ళ గుండె జబ్బులు కొంచెం వ్యాధులు కొంచెం దానికి తీవ్రత కొంచెం ఎక్కువ అయిపోయి వాళ్ళకి గుండె జబ్బులు కొంచెము ఎక్కువ సివియర్ స్టేజ్లో వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో నా సలహా అంటే ఎప్పుడైనా ఏదైనా పేషెంట్స్కి హార్ట్ ప్రాబ్లం ఉంది, డాక్టర్ గారు ఏదైనా మీకు ట్రీట్మెంట్ చేయమని చెప్పారు, మీరు ఆ ట్రీట్మెంట్ సరిగా పూర్తిగా కంప్లీట్ చేయలేదు, సగం ట్రీట్మెంట్ మీరు హాస్పిటల్ నుంచి వదిలేసి వెళ్ళిపోయారంటే వాళ్ళు కొంచెం ఆ ట్రీట్మెంట్ కొంచెం తీసుకోవాలి. అది ఉన్న బ్లాకేజ్ ఉన్న వాళ్ళ మల్టిపుల్ బ్లాకేజ్ ఉన్న వాళ్ళ పేషెంట్స్కి హార్ట్ ప్రాబ్లమ్స్ సివియరిటీ కొంచెం ఎక్కువ అయిపోయి ఛాన్సెస్ కూడా ఈ సమయంలో జరుగుతున్నాయి. మన దగ్గర చాలామంది పేషెంట్స్ చాలా సీరియస్ కండిషన్స్లో వాళ్ళు వస్తున్నారు. సో డాక్టర్ సలహా ప్రకారము ఏదైనా పేషెంట్స్కి బ్లాకేజ్ ఉంది, దానికి బైపాస్ ఆపరేషన్ చేయాలా కానీ ఏదైనా పేషెంట్కి స్టెంట్ కానీ ఏదైనా అవసరం ఉంది అంటే అది డాక్టర్ సలహా విని ఆ ట్రీట్మెంట్ కంప్లీట్ చేసుకోవాలి. అది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. కొన్ని పేషెంట్స్కి హార్ట్ పంపింగ్ చాలా తక్కువగానే ఉంటాయి. వాట్ వీ కాల్ ఇట్ యాజ్ అ హార్ట్ ఫెయిల్యూర్ ఆర్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ అ కార్డియోమయోపతి, అంటే వాళ్ళ గుండె కండరాలు కొంచెం వీక్గానే ఉంటాయి. సో అట్లా ఉన్న పేషెంట్స్కి కూడా ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చిన తర్వాత సడన్గా గుండె వీక్ అయిపోయిన వాళ్ళకి హార్ట్ ఫెయిల్యూర్ అని సిమ్టమ్స్ వస్తాయి. సో వాళ్ళకి ఆయాసం రావడం కొంచెం ఎక్కువగా అయిపోతాయి. సో అట్లయిన పేషెంట్స్ కూడా చాలా జాగ్రత్త ఉండాలి. వాళ్ళ ఉన్న మందులు వేసుకోవాలా, డాక్టర్స్ దగ్గర వెళ్ళి కన్సల్టేషన్ తీసుకొని వాళ్ళ ఏ స్టేజ్లో ఉన్నారు, వాళ్ళ మందులు ఎలా వేసుకోవాలి, వాళ్ళకి ఫర్దర్ ఏదైనా ట్రీట్మెంట్ అవసరమా లేదా అది కూడా డాక్టర్ దగ్గర వెళ్ళి కనుక్కొని దానికి ట్రీట్మెంట్ ఇన్కంప్లీట్ ట్రీట్మెంట్ ఉన్న వాళ్ళు కూడా కంప్లీట్ ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళకి కొంచెం ప్రొటెక్షన్స్ ఉంటాయి. ప్లస్ జనరల్ దే షుడ్ గో ఫర్ ప్రాపర్ న్యూట్రిషన్ అండ్ శానిటైజేషన్ అండ్ ఆల్ దోస్ రెగ్యులర్ ప్రికాషన్స్ వాట్ ఎవర్ ఇంతకుముందు కూడా నేను చెప్పిన ప్రికాషన్స్ ఫాలో చేస్తే ఉండాలి. అయితే మెయిన్లీ హార్ట్ సర్జరీస్ అయ్యాక కూడా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది? చాలామంది హార్ట్ సర్జరీస్ చేయించుకొని ఉంటారు జస్ట్ ఈ లాక్డౌన్కి ముందు, వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది? వాళ్ళు చాలా ముఖ్యంగా అంటే ఈ లాక్డౌన్ పీరియడ్లో సపోజ్ మీకు డాక్టర్స్ దొరకట్లేదు అని వాళ్ళు మందులు మానేస్తారు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ వన్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్. చాలామంది మాకు కాల్ చేసి కూడా చెప్తున్నారు. కొన్ని పేషెంట్స్కి మెడిసిన్స్ దొరకట్లేదు, అంటే దే ఆర్ ఇన్ వెరీ రిమోట్ ప్లేసెస్, కొన్ని విలేజ్లో ఉన్నారు, మెడికల్ షాప్స్కు కొన్ని మెడిసిన్స్ దొరకట్లేదు, కొన్ని బ్రాండ్స్ దే ఆర్ నాట్ అవైలబుల్. సో దే ఆర్ నాట్ టేకింగ్ దోస్ మెడిసిన్స్. సమ్టైమ్స్ డాక్టర్స్ రాసిన మెడిసిన్స్ మీరు తీసుకోవట్లేదు కాబట్టి మీకు మెడిసిన్స్ దొరకట్లేదు. ఆ పరిస్థితి కొంచెం ఎక్కువగా ప్రాబ్లం చేసుకోవచ్చు పేషెంట్స్కి. సో వాళ్ళు మనకి ఫోన్ చేసుకొని డాక్టర్స్కి అడిగి ఆ బ్రాండ్స్ ఇక్కడే అవైలబుల్ ఉంది, అది మనం పేషెంట్స్కి చాలాసారి మనం సలహా ఇస్తున్నాము. అండ్ చాలాసారి చాలా ఇంపార్టెంట్ మెడిసిన్స్ ఉండొచ్చు, లైక్ మనం రక్తం పలసగా చేయడానికి స్టెంట్ పెట్టిన తర్వాత బైపాస్ చేసిన తర్వాత
కొన్ని ఆస్పిరిన్ కానీ కొన్ని క్లోపిడోగ్రిల్ కానీ కొన్ని టికాగ్రిల్ ఆర్ లైక్ సమ్ బ్లడ్ థిన్నర్స్ మెడిసిన్స్ పెడతాము. సో వాళ్ళు ఆ మెడిసిన్స్ వాడకపోతే వాళ్ళు సడన్గా స్టెంట్ మూసుకోపోయి వాళ్ళ సడన్గా సీరియస్ ప్రాబ్లమ్స్ రావచ్చు. సో వాళ్ళు డాక్టర్ చెప్పిన మెడిసిన్స్ అయితే బంద్ చేయకుండా వాళ్ళు కంటిన్యూస్గా ఆ మెడిసిన్స్ వాడాలి. వాళ్ళకి మెడిసిన్స్ దొరకట్లేదు అని మాట ఉండదు. They should immediately contact their doctors, and we are giving them advice where those medicines are available. So that is very, very important. And my sincere advice to them is not to go outside. Still infections, corona infections rates are increasing, and they should stay home. If they stay home, they will be more safer. And whenever they are going outside, please use mask. Please use sanitization, avoid contact with the multiple people, try to avoid going to a crowded places. So all these precautions if they take, I think that will be more safety for them. డాక్టర్ మరో కాలర్ రెడీగా ఉన్నారు. గంగారాం ఫ్రమ్ ఆదిలాబాద్ కాల్ తీసుకుందాం. గంగారాం గారు చెప్పండి మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో వారిని అడగండి, మాట్లాడండి. నమస్కారం. నమస్కారం, చెప్పండి. నమస్కారం డాక్టర్ గారు. వింటున్నామండి, చెప్పండి. నాకు హార్ట్ వచ్చింది. గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాక హయ్యర్ ఆఫీస్ అని చెప్తుంటే ఉంచాముల గుడికి వచ్చి తీసుకున్నా. 3 years అవుతుంది సార్. మళ్ళీ అదే మెడిసిన్ కంటిన్యూ చేస్తున్నా. మధ్యనే 2 సార్లు కొంచెము చెమటలు ఎక్కువ వచ్చి తల నుంచి కొంచెము ఆయాసం ఎక్కువ అనిపిస్తే మళ్ళీ చూపించుకున్నా. నాకు హార్ట్ సర్జరీ అంటే అసలు మాట్లాడాలి నడరాలి వద్దని చెప్పిన. వాళ్ళు ఇచ్చిన మెడిసినే వాడుతున్నా. చేతకు 3 నెలలకు 2 నెలలకు చెకప్ పోతున్నా. మొన్న కూడా పోయి వచ్చిన. ఇప్పుడు కరోనా ఉండట్లో మళ్ళీ 1 month నుంచి పోలేదు. అయితే సరిగా నిద్ర పడతలేదు. ఇప్పుడు ఆయాసం ఏం లేదు నాకు. చాలా మీ సమస్య ఏంటి ఇప్పుడు? మీ సమస్య ఏముంది ఇప్పుడు? మీ ప్రోగ్రామ్ చేసి చాలా సంతోషం అవుతుంది. సరే, మీరు ఇప్పుడు మీకు రాసిన మందులు వాడండి. మీకు పెద్ద ప్రాబ్లం లేదు అంటే మందులు వాడితే ఉండాలండి. మందులు బంద్ చేసి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంది. సో ఇంతకుముందు నేను చెప్పినలాగా మందులు వాడండి. మీకు ఏదైనా ప్రాబ్లం కానీ ఏదైనా ఇట్లా అనిపిస్తే మీరు యశోద హాస్పిటల్ సోమాజిగూడలో నేను ఉంటాను, అక్కడ వచ్చి మీరు చూపించుకోవచ్చు. ఓకే డాక్టర్, అయితే హార్ట్ పేషెంట్స్ డైట్ చాలా మెయింటైన్ చేయాలి అని అంటారు, ఏది పడితే అది తినకూడదు అంటారు, నాన్ వెజ్ కూడా తక్కువ తీసుకోవాలంటారు. మరి కరోనా విషయంలోనేమో నాన్ వెజ్ కరెక్ట్గా తింటేనే ప్రోటీన్స్ ఎక్కువ అంతాయి అంటారు. మరి హార్ట్ పేషెంట్స్ ఎలాంటి డైట్ తీసుకోవాల్సి ఉంటుంది? ఇది చాలా ముఖ్యం, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీరు అడిగారు. ఇప్పుడు మన ప్రోటీన్స్ అంటే మన బాడీలో ఇమ్యూనిటీ పెరగడానికి ప్రోటీన్స్ చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. And proteins, it is not only comes only from the non-vegetarian food. That is first of all I want to tell you. Many of the people think that only non-vegetarian food lone proteins ఉంటాయి and వేరే ఫుడ్లో ఏమి ఉండదు. మన వెజిటేరియన్ ఉన్న వాళ్ళు కూడా మన ప్రోటీన్స్ అంటే ఇట్ కమ్స్ ఫ్రమ్ ద వేరియస్ పల్సెస్, అంటే పప్పులు ధాన్యాలు కూడా చాలా రకాల ప్రోటీన్స్ ఉంటాయి. సో దే షుడ్ యూజ్ లాట్ ఆఫ్ ప్రోటీన్ ఇన్ దేర్ డైట్. అండ్ ముఖ్యంగా అంటే ఈ సమయంలో కొంచెం మాంసాహారం కానీ నాన్ వెజిటేరియన్ ఫుడ్లో ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఆర్ మోర్. సో మెనీ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ అవాయిడింగ్. ఏంటంటే ఈ నాన్ వెజ్ కానీ ఫుడ్లో ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంటుందంటే దానికి డైజెషన్స్కు కొంచెం ఎక్కువగా టైం పడుతుంది మన బాడీలో. సో హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి. సో మై అడ్వైస్ ఈజ్ టు దెమ్ ఈజ్ టు టేక్ సింపుల్ డైట్. ఫుడ్లో ఎక్కువసేపు కుకింగ్ చేస్తే ఏమవుతుందంటే దానికి న్యూట్రిటివ్ వాల్యూస్ పోతాయి. సో కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ఏదైనా ఉంటే దానికి ఎక్కువసేపు మనం కుకింగ్ చేశారనుకో దానికి న్యూట్రిటివ్ అంటే లాట్ ఆఫ్ మినరల్స్ అండ్ విటమిన్స్ విల్ గెట్ ఇవాపరేటెడ్. సో దే షుడ్ నాట్ యూజ్ ఫుడ్ విచ్ నీడ్స్ లాట్ ఆఫ్ కుకింగ్, అంటే ఎక్కువ కుకింగ్ వంట టైము ఎక్కువ తీసుకుంటే దానికి న్యూట్రిటివ్ వాల్యూ పోతాయి. సో వీ షుడ్ యూజ్ వెజిటేబుల్స్ కానీ మన ప్రోటీన్స్ సోర్స్ ఇట్ ఈస్ ఫ్రమ్ ద వేరియస్ ప్రోటీన్స్ పప్పులు ధాన్యాలతోనే తీసుకుంటే దే ఆర్ ఈజీ టు డైజెస్ట్ ఆల్సో. అండ్ ఫర్ హార్ట్ పేషెంట్స్ దే ఆర్ better food, and they should go for various kind of fruits and various kind of minerals and vitamin tablets also. We are recommending them to take, like vitamin C tablets are there. Then vitamin D substitutes also we are giving to our most of the patient so that they did not get any nutritional deficiencies.
And the very important thing is that whatever food they are taking, they should not take over diet. ఉన్న ఫుడ్కి కూడా కొంచెం స్పేస్ చేసుకోవాలి, కొంచెం తక్కువ తిని ఎక్కువసేపు తినాలి. అంటే 4 to 6 times they should take little quantity of food rather than taking more food at one point of time. So that is also very important for them, so that their digestion problems will not come to them, and healthy food తీసుకుంటే వాళ్ళకి మళ్ళీ జబ్బు వచ్చిన ఛాన్సెస్ కూడా చాలా తక్కువ అయిపోతాయి. ఓకే డాక్టర్, షార్ట్ బ్రేక్ తీసుకుందాం. కరోనా కేర్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్ టు కరోనా కేర్. మరో కాలర్ రెడీగా ఉన్నారు డాక్టర్, కాల్ తీసుకుందాం. సత్యనారాయణ ఫ్రమ్ సనత్ నగర్. సత్యనారాయణ గారు, హలో సత్యనారాయణ గారు. నమస్తే మేడం సత్యనారాయణ. చెప్పండి. హలో నమస్తే మేడం సత్యనారాయణ. మాట్లాడండి సత్యనారాయణ గారు, టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి. కాలు గురించి కడుపు వస్తుందమ్మా, అరుగుతలేదు. కాలు గుంచున్నాయి. మీ సమస్య ఏంటి చెప్పండి సత్యనారాయణ గారు. కాళ్ళు నొప్పి వస్తున్నాయి, డైజెషన్ ప్రాబ్లం ఉంది, అంతేనా అండి? ఓకే, కాల్ డ్రాప్ అయినట్టుంది డాక్టర్. అయితే హార్ట్ పేషెంట్స్లో కొందరికి షుగర్ కూడా ఉంటుంది, వాళ్ళు కూడా అన్ని రకాల డైట్ తీసుకోలేరు అండ్ అన్ని రకాల ఫ్రూట్స్ కూడా తీసుకోలేరు. మరి వాళ్ళకి ఇమ్యూనిటీ పెరగాలంటే ఏ విధంగా ఉంటుంది? ఇట్ ఈస్ వెరీ గుడ్ క్వశ్చన్ యూ ఆస్క్డ్. మన షుగర్ ఉన్న వాళ్ళ పేషెంట్స్కి ఫ్రూట్స్ కానీ ఎట్లా తీసుకోవద్దని ఎట్లా ఉండదు. దే కెన్ ఆల్సో యూజ్ ఫ్రూట్స్లో వాట్ వీ అడ్వైజ్ దేమ్ ఈజ్ చాలా రైప్ ఫ్రూట్, అంటే మక్క పెట్టిన ఫ్రూట్స్ తీసుకోవద్దని చెప్తాం. బికాస్ దే ఆర్ మోర్ స్వీట్, లైక్ మ్యాంగోస్ కానీ బనానా, పైనాపిల్, సపోటా, ఆ రకాల ఫ్రూట్స్ మనం తీసుకోవద్దంటాము. వేరే ఫ్రూట్స్ వాళ్ళు తీసుకోవచ్చు. దెర్ ఈస్ నో ప్రాబ్లమ్ ఇన్ దోస్ డయాబెటిక్ పేషెంట్స్. షుగర్ మీకు కంట్రోల్ లేదు అంటే యూ షుడ్ అవాయిడ్ సర్టన్ కైండ్ ఆఫ్ ఫుడ్స్. బట్ చాలామంది పేషెంట్స్ మంచిగా షుగర్ మెడిసిన్స్ తీసుకొని వాళ్ళ షుగర్ మంచిగా కంట్రోల్ ఉంటే వాళ్ళకి షుగర్ కంట్రోల్లో ఉన్న వాళ్ళకి ఫ్రూట్స్ కానీ ఆ రకాల ఏదైనా ఫుడ్ ఐటమ్స్ దే కెన్ టేక్ ఇట్. దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ అబౌట్ దాట్. So with that also they can use immunity. There are various types of fruits are there. Only we can take them some kind of fruits like watermelon. They can take papaya, ద్రాక్షాలు వాళ్ళు తీసుకోవచ్చు, జామ్ తీసుకోవచ్చు, యాపిల్ ఫ్రూట్ దే కెన్ తీసుకోవచ్చు. సో ఈ వేరియస్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ విచ్ ఆర్ నాట్ వెరీ స్వీట్ టైప్ ఫ్రూట్స్, ఈవెన్ డయాబెటిక్ పేషెంట్స్ ఆల్సో కెన్ యూజ్ ఇట్. దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ అబౌట్ ఇట్. అంటే వృద్ధుల్లో జనరల్గానే డేంజర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి, ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది. అందులోనూ హార్ట్ పేషెంట్స్ ఒకవేళ సీనియర్ సిటిజన్స్ ఉంటే వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది? వాళ్ళ విషయంలో ఇంట్లో ఉన్న వాళ్ళు ఇంకా ఎలాంటి కేర్ తీసుకోవాల్సి ఉంటుంది? వాళ్ళకి సెపరేట్ కేర్ ఎట్లా ఏమి ఉండదు. యూజువలీ మనం ఇంతకుముందు చెప్పినలాగా ఎవ్రీబడి హ్యాస్ సేమ్ కైండ్ ఆఫ్ ప్రికాషన్స్. ఓన్లీ థింగ్ ఈజ్ దాట్ వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి బయట వెళ్ళడానికి ఉండదు. So that is one of the major problems. So many of the what is the problem patients are facing ante vaal weight perugutundi because of the lockdown, as they are not able to go outside. Many of the times patients were coming and they are not able to do exercise and walking. Vaal sugar levels perugutunnai, vaal cholesterol levels perugutunnai because they are not able to, vaal bhayapadi vellatledu. So వాళ్ళకి సలా అంటే మీరు ఇంట్లో ఉన్నప్పుడు మీరు ఇంట్లో కూడా మీరు తిరిగి ఛాన్సెస్ ఉన్నాయి. మీ ఉన్న పరిసరలో మీరు ఉన్న సమ్ సింపుల్ థింగ్ ఈజ్ మీరు డైనింగ్ టేబుల్లో పక్కన మీరు తిరగొచ్చు, మీరు తిప్పొచ్చు. సో సమ్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్, మీరు టెరెస్ ఉంటే మీరు టెరెస్లో వెళ్ళి కొంచెం వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. సో వృద్ధాలు ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్త ఉండాలంటే ట్రై టు అవాయిడ్ ఇన్ఫెక్షన్స్. అంటే ఇప్పుడు లాక్డౌన్ అయిపోయింది, ఇప్పుడు కొంచెం రిలాక్సేషన్ అయింది, సో మనం ఇంట్లో నుంచి కొంచెం బయటికి వెళ్తామంటే అది కుదరదు. స్టిల్ ఇన్ఫెక్షన్ ఈజ్ ఆన్ గోయింగ్ అండ్ దే హ్యావ్ టు follow the precautions of using mask and all those things. Entak mundu cheppin laga precautions they should follow and try to build up your immunity and try to avoid the cross infections. Mana evarkina intlo jalbu gani jabbu edina unte they should avoid and they should take precautions. Okay, Dr. maro caller రెడీగా ఉన్నారు. రవికుమార్ ఫ్రమ్ ఖమ్మం, కాల్ తీసుకుందాం. రవికుమార్ గారు, హలో. నమస్తే సార్. నమస్తే.
సార్ మా నాన్నగారికి 2 months అయింది సార్ ఆపరేషన్ చేసి, హార్ట్ సర్జరీ 2 cents అయింది. హలో చెప్పండి. సార్, అది టాబ్లెట్ కంటిన్యూ చేయమంటారా సార్? ఇది బయటకు వెళ్ళి చూసుకోలేదు కావట్లేదు. దాని గురించి ఖమ్మం మమతా మెడికల్ హాస్పిటల్లో సర్జరీ చేయించుకున్నాను. అది బయటకు వెళ్ళి టాబ్లెట్లు తీసుకోవాలి కావట్లేదు. అదే టాబ్లెట్ ఇక్కడ దొరుకుతున్నాయి కానీ కంటిన్యూ చేయమంటారా, లేకపోతే ఒకసారి వెళ్ళి కలిసి రమ్మంటారా అండి? యాక్చువల్లీ మీ డాక్టర్కి మీరు ఫోన్లో సలహా తీసుకోవచ్చు. మన యశోద హాస్పిటల్ సోమాజిగూడలో వీఆర్ గివింగ్ ఆన్లైన్ కన్సల్టేషన్ కూడా ఇస్తున్నాము. మీ యాక్చువల్గా మీ వ్యాధి ఏంటుంది అది తెలుసు అయితే నేను చెప్పగలుగుతాను. బట్ నా సలహా అంటే మీరు ఉన్న ట్యాబ్లెట్స్ అయితే మానడానికి లేదు. మీ డాక్టర్ గారు సలహా ఏమి ఇస్తారో అది ఫాలో చేసుకోండి. ట్యాబ్లెట్స్ డాక్టర్ దొరకట్లేదు, సలహా లేదంటే కూడా మీరు ఉన్న మందులు అయితే కంటిన్యూ వాడచ్చు. ఓకే డాక్టర్, అంటే డైలీ ఎక్సర్సైజెస్ రెగ్యులర్గానే కంటిన్యూ చేసుకోవచ్చా ఈ హార్ట్ పేషెంట్స్ కూడా, లేదా ఇప్పుడు సమ్మర్ నడుస్తోంది వాళ్ళు ఇంకా ఎక్సర్సైజ్ విషయంలో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది? యాక్చువల్గా మన దగ్గర ఎక్సర్సైజ్ చేయడానికి చాలామంది చాలా కష్టపడతారు. వాళ్ళకి సమ్మర్ సీజన్ కానీ రకరకాల సీజన్స్, మళ్ళీ వర్షాకాలం వచ్చిన తర్వాత వర్షాకాలం వచ్చింది అని ప్రాబ్లమ్స్ అవుతాయి. ఎక్సర్సైజ్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ హార్ట్ పేషెంట్. దోస్ హూ ఆర్ స్టేబుల్ పేషెంట్, మన డాక్టర్ సలహా మేము మన దగ్గర వచ్చిన పేషెంట్స్కి, కొన్ని పేషెంట్స్కి హార్ట్ చాలా వీక్గానే ఉంటాయి, వాళ్ళ హార్ట్ పంపింగ్ చాలా తక్కువ ఉన్న వాళ్ళ పేషెంట్స్కి ఎక్సర్సైజ్ మనం సలహా ఇవ్వము, వాళ్ళ రెస్ట్ తీసుకోమని చెప్తాము. బట్ మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ లైక్ బైపాస్ ఆపరేషన్ అయింది, స్టెంట్ వేసుకున్నారు, కొన్ని బ్లాక్స్ ఉన్నాయి, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, షుగర్ ఎక్కువ ఉంది, బ్లడ్ ప్రెషర్స్ ఎక్కువ ఉంది, అట్లా రకరకాల పేషెంట్స్కి అయితే మేము ఎక్సర్సైజ్ అయితే కంపల్సరీ చేసుకోవాలని అందరికీ మేము చెప్తున్నాం. బట్ ప్రాబ్లమ్స్ అంటే పేషెంట్ దానికి సీరియస్గా తీసుకోలేకపోయినా వాళ్ళ జబ్బులు కానీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. సో సమ్మర్ సీజన్ ఉన్నా ఏ సీజన్ ఉన్నా వాళ్ళైతే ఎక్సర్సైజ్ అయితే వాళ్ళకి కంపల్సరీ ఉంటాయి. దే షుడ్ గో ఫర్ ఎక్సర్సైజ్. బయట వెళ్ళడానికి లేదంటే వాళ్ళు రకరకాల ఎక్సర్సైజ్ ఇంట్లో కూడా చేసుకోవచ్చు. దే క్యాన్ హ్యావ్ ట్రెడ్మిల్ మషిన్స్ ఇంట్లో ఉంటే ఆ ట్రెడ్మిల్ మషిన్ మీద వాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. చాలామంది పేషెంట్స్ ఇంట్లో సైకిల్స్ ఉన్నాయి, ఎక్సర్సైజ్ చేసిన సైకిల్స్ ఉన్నాయి, వాళ్ళ సైకిల్స్ వాడట్లేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు పక్కన పెట్టేశారు. ఆ సైకిల్ వాళ్ళు యూజ్ చేసుకొని వాళ్ళకి కొన్ని మోకాలు నొప్పిలు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి సైకిల్ రకాల ఎక్సర్సైజ్ వాళ్ళు చేసుకోవచ్చు. స్విమ్మింగ్ ఉన్న పేషెంట్ స్విమ్మింగ్ కూడా యూజ్ చేసుకొని స్విమ్మింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. సో మీ డాక్టర్ మీ గుండె ఉన్న జబ్బు ఏం ఉంది దాని ప్రకారం మీ డాక్టర్స్ మీకు సలహా ఇస్తున్నారు. ఆ సలహా ప్రకారం అయితే మీరు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ కానీ అది చేసుకోవాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ హెల్త్. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కంపల్సరీ బయటకు వెళ్ళాల్సిన పరిస్థితులు ఉంటాయి కొంతమందికి. వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది? అంటే మెడిసిన్స్ ఎప్పుడు క్యారీ చేయాల్సి ఉంటుందా, ఎమర్జెన్సీ మెడిసిన్స్ వాళ్ళు? మేమైతే పేషెంట్స్కి ఏదైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీ మెడిసిన్స్ ఉంటే మేము చెప్తూనే ఉంటాము. లైక్ సంబడి హ్యాస్ బ్లాకేజెస్, దెన్ వీ అడ్వైజ్ దెమ్ టు కీప్ సార్బిట్రేట్ కానీ అట్లా అయినా ఏదైనా ట్యాబ్లెట్స్, ఆస్పిరిన్ ట్యాబ్లెట్స్ పెట్టమని చెప్తే ఉంటాము. వాళ్ళకి బయట వెళ్ళాలని ఎట్లా కంపల్షన్ అయితే ఉండదు. యూజువల్గా పేషెంట్స్ ఉంటే అన్లెస్ దే ఆర్ డూయింగ్ సమ్ కైండ్ ఆఫ్ జాబ్ చేస్తున్నారు, వాళ్ళ మొత్తం ఫ్యామిలీ వాళ్ళ మీదనే డిపెండ్ ఉంది, వాళ్ళ జీతం దాంతోనే వస్తుంది, అట్లైన పరిస్థితి ఉంటేనే వాళ్ళకి బయట వెళ్ళి డబ్బులు సంపాదించిన పరిస్థితి ఉంటే వాళ్ళు వెళ్ళి చేసుకోవాలి. బట్ సపోజ్ ఆ పరిస్థితి లేదు, దే ఆర్ లైక్ డిపెండెంట్ లైక్ మదర్ ఆర్ ఫాదర్, అట్లయిన పేషెంట్స్కి బయట వెళ్ళిన అవసరం లేదు. వాళ్ళు డాక్టర్ చెప్పిన మెడిసిన్స్ ఇంట్లోనే తీసుకొని వాళ్ళ ఇంట్లోనే ఉంటేనే దట్ ఈస్ బెస్ట్ సలహా నేను ఇస్తాను వాళ్ళకి. అయితే వన్స్ ఈ కోవిడ్ అటాక్ అయితే ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఎన్ని రోజుల్లో సిమ్టమ్స్ బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి? నార్మల్ పీపుల్కి అయితే 1 to 14 daysలో సిమ్టమ్స్ బయటకు వస్తాయని చెప్తున్నారు. వీళ్ళకి ఎన్ని రోజుల్లో తెలిసే అవకాశాలు ఉన్నాయి? సేమ్ అంటే ఎవరికైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా లేనా కూడా వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చిన సిమ్టమ్స్ 2 to 8 weeks ఈ మధ్య కాలంలో వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ బయటకు రావచ్చు. యూజువలీ 14 days దే సే, బికాస్ దిస్ ఇన్క్యుబేషన్ పీరియడ్ ఆఫ్ దిస్ కరోనా వైరస్ ఈజ్ సంథింగ్ లైక్ 2 to 4 weeks. సో ఆ సమయంలో వాళ్ళకి సిమ్టమ్స్ అయితే ఎవరికైనా వచ్చేసేయాలి. ఇందులో కరోనా వ్యాధిలో ఉన్న వాళ్ళ పేషెంట్స్కి అయితే ఆయాసం వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. వాళ్ళకి జ్వరం రావచ్చు, జ్వరం లేనా కూడా కరోనా వ్యాధిలో ఉండొచ్చు. మెనీ ఆఫ్ ద టైమ్స్ దే ఆర్ కమింగ్ ఈవెన్ విత్ లూజ్ మోషన్స్ అండ్ వామిటింగ్స్ రకాల సిమ్టమ్స్ కూడా వాళ్ళకి రావచ్చు. గొంతులో ఇన్ఫెక్షన్స్ కానీ ఆ రకాల సిమ్టమ్స్ లైక్ జలుబు దగ్గు ఉన్న వాళ్ళ పేషెంట్స్కి ఇట్లా సిమ్టమ్స్ ఉంటాయి, ఆ రకాల సిమ్టమ్స్తోనే వాళ్ళకి రావచ్చు.
మంచిగా ఉన్న వాళ్ళ పేషెంట్కి సడన్గా ఏదైనా పేషెంట్స్కి ఆయాసం రావడం చాలా కామన్గా ఈ కోవిడ్ ఇన్ఫెక్షన్స్లో రావచ్చు. మెనీ ఆఫ్ ద టైమ్స్ దోస్ హూ ఆర్ హ్యావింగ్ అండర్లైన్ బ్లాకేజెస్ వాళ్ళు ట్రీట్మెంట్స్ తీసుకోలేదు, ఆ పేషెంట్స్కి గుండె స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ కూడా ఈ కరోనా ఇన్ఫెక్షన్స్లో ఎక్కువగా ఉన్నాయి. అండ్ సమ్టైమ్స్ డైరెక్ట్ ఇన్ఫెక్షన్స్ బికాస్ ఆఫ్ ద కరోనా ఇన్ఫెక్షన్స్ వల్ల దే కెన్ గెట్ మయోకార్డైటిస్, అంటే ఒక రకాల డైరెక్ట్ ఇన్ఫెక్షన్, డైరెక్ట్ ఇంజురీ టు ద హార్ట్ మసిల్స్ ఆల్సో దే కెన్ గెట్. అండ్ సిస్టమిక్ ఇన్ఫ్లమేషన్, అంటే మొత్తం బాడీలో కూడా దీనివల్ల ఇన్ఫెక్షన్ వచ్చి కూడా కరోనా వ్యాధులు ఈ మధ్యలో మనం చూస్తూనే ఉన్నాము. సో దీస్ ఆర్ రకరకాల ప్రెజెంటేషన్స్ ఆఫ్ ద కరోనా ఇన్ఫెక్షన్స్ బికాస్ ఆఫ్ ద హార్ట్ ఉన్న వాళ్ళ పేషెంట్స్కి రావచ్చు. వాళ్ళకి సడన్గా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఏదైనా పేషెంట్కి ఛాతీ నొప్పి కానీ, సడన్గా ఇంతకుముందు ప్రాబ్లం లేని వాళ్ళ పేషెంట్కి ఆయాసం కానీ, ఆ రకాల ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే they should go to their doctor or nearby hospitals where 24/7, like in our Yashoda Hospital, Somajigoda, our emergency teams are very active. And ప్రతి పేషెంట్స్కి మన దగ్గర ఏం చేస్తున్నామంటే వచ్చిన పేషెంట్స్కి సిటీ స్కాన్ ద్వారా స్క్రీనింగ్ చేస్తున్నాం అన్నమాట. అందరికీ ఏదైనా కరోనా వ్యాధి వల్ల ఏదైనా లంగ్స్లో, ముఖ్యంగా వాళ్ళకి ఊపిరితిత్తులో ప్రాబ్లమ్స్ వస్తే, వాళ్ళకి ఊపిరితిత్తులో ఇన్ఫెక్షన్స్ రావచ్చు. సో అట్లయిన పేషెంట్స్కి మనం స్క్రీనింగ్ చేస్తున్నాము. అండ్ అట్లయిన పేషెంట్స్కి మనము క్వారంటైన్ చేసుకుని సెపరేట్గా రెస్పిరేటరీ ఐసీయూ మనం పెట్టుకున్నాము. అక్కడ పేషెంట్స్కి పెట్టుకొని వాళ్ళకి కరోనా టెస్ట్ పంపిస్తున్నాము. కరోనా ఇన్ఫెక్షన్స్ ఉందా లేదా అని తెలుసుకొని దాని ప్రకారం మనం ట్రీట్మెంట్ జరుగుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. కోవిడ్ గురించి చాలా డౌట్స్ క్లియర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి కరోనా కేర్. కీప్ వాచింగ్ టీ న్యూస్.